1 కప్ బాయిల్డ్ స్వీట్ కార్న్ బయట కనుక్కుంటే 50 రూపీస్. అదే 50 రూపీస్ తో ఇంట్లో మనం చేసుకుంటే 10-15 కప్పులు వస్తాయేమో. ఏమో కాదు, వస్తాయి. కానీ వచ్చినవన్నీ ఒకేసారి తినేలేం కదా. సో ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా స్టోర్ చేసుకుంటే చాలా సింపుల్ గా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓన్లీ 5 మినిట్స్ లో చేసుకుని తినేయచ్చు. ఫస్ట్ తెచ్చుకున్న జొన్నపొత్తులన్నీ కూడా తొక్కు తీసేసి చక్క గింజలన్నీ వలిచేసుకోండి. దానికన్నా ముందు మీలో స్వీట్ కార్న్ అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఈ విషయం తెలుసా, స్వీట్ కార్న్ వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాం. అలా అని ఎలా పడితే అలా కాదు, అది మనం తినే ప్రాసెస్ బట్టి ఉంటుంది. దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి డైజెషన్ కూడా బాగా జరిగి మలబద్ధకం కూడా తగ్గుతుంది. అండ్ స్వీట్ కార్న్ నేను చూపించిన విధంగా స్టోర్ చేసుకుంటే ఎన్ని మంత్స్ అయినా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అలా అని దీనికి పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు. ఇలా మీరు వలుచుకున్న గింజలన్నీ ఇలాంటి ఐస్ క్రీమ్ డబ్బాలో వేసేసుకుని డీ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మనం బయట కొనుక్కునే వాళ్ళం కదా ప్యాకెట్స్, ఒకప్పుడు అలా ఎప్పటికీ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సలాడ్స్ లోకి, సూప్స్ లోకి, లేదా నార్మల్ గా బాయిల్ చేసుకునే తినేచ్చు. ఇదే స్వీట్ కార్న్ తో మనం బయట కొనుక్కున్న స్వీట్ కార్న్ టేస్ట్ రావాలంటే ఎలా చేసుకోవాలో ఇంకో వీడియోలో చెప్తాను. అంతవరకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.